శక్తి? అవును పింకీ, నీ ఫ్రెండ్ శక్తిని, చిన్నప్పుడు నీ పాలిట దయ్యాన్ని. అవును శక్తి, నాకు అలాగే అనిపిస్తుంది. టైం ఎంత ఫాస్ట్గా వెళ్ళింది నీ చూసావా? వీఆర్ ఓల్డ్ నౌ శక్తి. సరే, ఇప్పుడు ఎక్కడుంటున్నావు? సిద్ధార్థనాయ్, మేము హైదరాబాద్లో ఉన్నావు. ఓ స్మాల్ టౌన్. అక్కడ ఏం చేస్తుంటావు? మాది సింపుల్ జీవితం, బట్ నాకు చాలా నచ్చింది. ఇంతకీ మీ అమ్మ నీకు చెప్పిందా నేను మీ ఇల్లు కొన్నానని? యూ బాట్ ఇట్ క్యా? ఎవరు కొన్నారు ఏంటో అని నేను అడగలేదు. ఆ ఇల్లు అమ్మేదామని చెప్పినప్పుడు కూడా నేను అస్సలు పట్టించుకోలేదు. కానీ నువ్వు కొన్నావు తెలిసిన తర్వాత ఐఎమ్ రియలీ హ్యాపీ శక్తి. ఐ నో హౌ మచ్ యూ లవ్ దట్ హౌస్. సి, నీకు నచ్చింది నీకు దొరికింది. నీకు ఇష్టమైన కెరియర్ స్టార్ బన్ గయి. నాకని షాదీ, ఫ్యామిలీ, 2 పిల్లలు. అయితే మన ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నావు శక్తి. అవును, అంతా బాగానే జరిగిందిలే. నువ్వు పెద్దనివయ్యావు, నేను పెద్దదన్నయ్యాను. కానీ మనం అనుకున్నట్టు మన ఇద్దరి మధ్య అక్క చెల్లెల బంధం లేదు. సయ్యద్ పద. లేదు, వెళ్తా. ఇప్పుడు ఎదురైన ఈ క్షణాలు నేనెప్పుడూ ఊహించి 100 సార్లు నా బుర్రలో ఆలోచించాను. నువ్వు నిశ్చింతగా నా ముందు కూర్చొని ఉండగా నేను సంశయంతో నీ నుంచి నా మొహం చాటేసి వెళ్ళిపోతున్న సమయంలో నీ మనసులో నువ్వు ఆలోచిస్తున్నది ఏంటంటే, డబ్బు, తస్కం, కార్లు, హోదా అన్నిట్లో మనిద్దరం సమానమేనని. అలాంటి స్నేహితురాలతో స్నేహాన్ని కొనసాగించకుండా ఎప్పుడో తెగదెంపులు చేసుకున్నందుకు ఇప్పుడు సిగ్గుతో తలదించుకున్నావు. కానీ ఇలా జరుగుతుందని ఎవ్వరూ ముందే ఊహించలేరు కదా. ఇలా జరగటం వల్ల నువ్వు పెద్దగా నష్టపోయిందంటూ ఏమీ లేదు, అలాగే నాకు ఒరిగింది కూడా ఏమీ లేదు. మనం కలిసినప్పుడు నువ్వు నన్ను చూసి మొహం తిప్పుకున్నా లేదా నా నట జీవితం గురించి తప్పుగా మాట్లాడినా నా సమాధానం వేరేలా ఉండేది. కానీ నన్ను బాగా కష్టపెట్టిందేంటంటే, నా జీవితంలో మైల్ స్టోన్ అనుకున్న మన స్నేహబంధం నీకు మాత్రం కేవలం రహదారిలో ఒక మలుపు లాంటిదని తెలిసాక నువ్వు అనుకున్నట్టుగా ఇంకా మన ఇద్దరి మధ్య అక్క చెల్లెళ్ళ బంధం ఉందని నేను అనుకుంటే నిజంగానే ఈసారి తప్పు చేసిందాన్ని అవుతాను. తోట బంగ్లాకు పోని. సయ్యద్ చెప్పింది విని తోట బంగ్లాకు పోని. మేడం ఆగండి, ఆగమని చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారేంటి? ప్రదీపన్, ఇది అనవసరమైన విషయం. జయమాల్ ఎక్కడ? ప్రదీపన్, ఉన్నట్టుండి నీ రాకకు అర్థమేంటో తెలుసుకోవచ్చా శక్తి? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా జయమార్? నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అవును. అయితే నన్ను పెళ్లి చేసుకోండి. మీ ఇంట్లో, మీ జీవితంలో నాకు చోటివ్వండి. అది కుదరదు శక్తి. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారుగా. ప్రేమ అనేది అర్హత, పదవిని మించింది కదా. ఇక పెళ్లికి అభ్యంతరం ఏంటి? మీ ఆడవాళ్ళందరూ మగవాళ్ళు ఏదైతే ఇవ్వలేరో దాన్నే వరంగా ఎందుకు అడుగుతారు? నిబంధనలు లేని ప్రేమానురాగాలు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతాయి. నేను మీ అమ్మని కాదు. అమ్మ దగ్గర దొరకలేదు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అసలు నువ్వు ఇక్కడ రాకుండా ఉండాల్సిన శక్తి. మన మధ్య కొన్ని హద్దులున్నాయి. ఏం జరిగినా సరే వాటిని దాటకుండా ఉంటేనే నీకు నాకు మంచిది. ఏం జరిగినానా? నేను చావు బతుకుల మధ్య ఉంటే? నువ్విప్పుడు చనిపోయే పరిస్థితుల్లో లేవులే. నీ జీవితంలో నాకు స్థానం ఉందా లేదా జయమ్మార్? నీ జీవితంలో ప్రతి చోట నేనున్నాను శక్తి. నీ మనస్సులో, నీ వృత్తిలో, నీ విజయంలో, చివరికి నీ పేరు ప్రతిష్టల్లో కూడా ఉన్నాను. ఇలాగే నీ జీవితాంతం ఉంటాను. ఇది చాలదా శక్తి? నువ్వేదో ప్రత్యేకమైన అమ్మాయివి, తెలివితేటలు ఉన్నాయనుకున్నాను. నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదు. రా.
నువ్వు ఇంటికి వెళ్ళి శక్తి, వెళ్ళి హాయిగా పడుకో. కావాలంటే నేను మీ వైఫ్తో మాట్లాడతాను. ఆవిడ దీనికి ఒప్పుకుంటారు. మన ఇద్దరి మధ్య ఉన్న బంధం ఆవిడకి తెలుసు జిఎంఆర్. శక్తి, బయటికి పో. నా కళ్ళ ముందుండకు. వెళ్ళకపోతే నిన్ను పెంచిన నాకు ఎలా తుంచాలో కూడా తెలుసు. నా జీవితంలోకి ఒకరొచ్చి ఆయన అధీనంలో నన్ను ఉంచుకోవడానికి ప్రయత్నించారు. ఆయన తప్ప నా మీద ఎవరు అజమాయిషీ చెలాయించాలని చూసినా నేను తట్టుకోలేను. నా బలం బలహీనత అన్నీ ఆయనే. కానీ ఈరోజు నేను ఒక నిజాన్ని తెలుసుకున్నాను. ఒక్కసారిగా గతంలో నా 11వ ఏటకి తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చింది. మన జీవితంలోకి మగాళ్ళు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళకి తీసుకోవటం తప్ప తిరిగి ఇవ్వటం తెలీదు. ఇంత జరిగినప్పటికీ వాళ్ళు కలిగించిన గుండెకోత కన్నా ఇప్పుడు నువ్వు కలిగిస్తున్నదే నన్ను ఎక్కువ బాధిస్తోంది. నువ్వు ఫోన్ చేసి ఏవైందో కనుక్కోవాలి మేలు. నేను ఫోన్ చేస్తే నాతో మాట్లాడదు అనుకుంటా. నాకు పొద్దునే తెలిసింది. నన్ను ఏది డిస్టర్బ్ చేస్తుంది తెలుసా? ఆ లెటర్ మీద ఉన్న డేట్. అది తను పుట్టినరోజు, హర్ 25th బర్త్డే. తనది కూడా మన వయసే కదా. 25 ఏళ్లకే తన ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుందో చూడు. ఎస్, ఆ రోజే మనం కలిసాం. ఐ డోంట్ నో ఇట్ వాజ్ హర్ బర్త్డే. శక్తి, శక్తి, నువ్వు వస్తావని నాకు తెలుసు. డాక్టర్ నీకు ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. జీర్ణం కానంతగా ఏం తిన్నావు శక్తి? ఏం డాక్టర్, ఫుడ్ పాయిజనేగా? శక్తి, నీకిప్పుడు విశ్రాంతి అవసరం. బాగా విశ్రాంతి తీసుకో. ఇంకేం ఆలోచించకు శక్తి. నీకేం కావాలన్నా చూసుకోమని ప్రదీపన్కి చెప్పాను. నాకు తర్వాత సినిమా పనులు చాలా ఉన్నాయి. నీకేం కావాలన్నా ఆఫీస్కి ఫోన్ చేయి. తర్వాత సినిమానా? మరి నేను? నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో జపాన్లో జరిగే షూటింగ్కి ఎలా వస్తావు శక్తి? నీ ఆరోగ్యం చూసుకో. నన్ను వదిలేసి వెళ్తున్నావా? నేటితో నీకు విముక్తి శక్తి. సో నేను ఇప్పుడు అడగాల్సింది ఒక్క ప్రశ్న మాత్రమే. ఆ ప్రశ్న ఏంటని నేను ఊహించగలను. అయితే ప్రశ్న అడగాల్సిన అవసరం లేదంటారా? సిస్టర్, 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 సిస్టర్. అందరూ ఆయన్ని ప్రేమించేవారు. కానీ నేను అందరిలా కాదు కదా.